హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఏదో మా యావ భీమా ఈనిందని చెప్పాను కదా, దానికి ఈయనకు ముందు వాపు రాలేదు, ఈయన తర్వాత వాపు వచ్చింది. దానికి మందు వేయాలి. చూడండి, బాగా వాపు వచ్చేసింది. ఇది కూడా ఒకందుకు మంచిదే అండి. ఈయనకు ముందు వాపు వస్తే చాలా కష్టం వాపు తగ్గేది. ఈయనకు వాపు వస్తే చాలా సులువు, ఎందుకంటే దూడ పాలు తాగుతూ ఉంటుంది, వాపు కూడా తగ్గుతూ ఉంటుంది. ఈయనకు ముందు వస్తే దూడ ఉండదు కదా, మనం ఎన్ని పట్లు వేసినా కొంచెం కష్టమే వాపు తగ్గేది. ఈయనకు వచ్చింది కాబట్టి ఇది భిన్న తగ్గిపోతుంది అనమాట. అందుకు చూడండి, చాలా ఊదిపోయింది. ప్రతి ఒక్క ఆవుకి వస్తుంది వాపు అనేది. అది ఈయనకు ముందు కన్నా ఈయనకు వస్తే మంచిది. దూడ పాలు తాగుతుంది కాబట్టి త్వరగా తగ్గిపోతుంది. భీమాకి వాపు వచ్చింది కాబట్టి దానికి పట్టేయాలి. చాలామంది నేనైతే పట్టు కిచిలికాయ ఈబుద్ది పండు వేస్తాను, లేదా నిమ్మకాయ చాక్ పీస్ వేస్తారు, నిమ్మకాయ అది ఎర్రమట్టి వేస్తారు. ఇలా చాలా విధాలుగా వేస్తారు. మందు కూడా వేస్తారు, కానీ ఆ మందు రొమ్ములు తగిలితే ఏంటంటే రొమ్ములు బొబ్బలు అయిపోతాయి. ఇదిగోండి, నేను కిచిలికాయ వేస్తున్నాను. కిచిలికాయ కూడా నిమ్మకాయ మాదిరి పులుపు ఉంటుంది కదా, అందువల్ల కిచిలికాయ తెచ్చుకొని కిచిలికాయ కోస్తూ పట్టేసేదానికి కోస్తున్నాను. చూడండి, పెద్ద కాయ కాబట్టి ఒక కాయ సరిపోతుంది. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. అక్కడ మా అబ్బాయి నీడ కనిపిస్తుంది చూడండి, ఏమే సైగ చేస్తుందా చూడమే సైగ చేస్తూ ఉన్నాడు వాడు. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా అందరూ ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా పొదుగు వాపు వస్తే ఎలా చేయాలనేది కూడా తెలుసుకోండి. మేము ఎప్పుడు వాపు వచ్చినా ఇలా కిచిలికాయ పిండుకొని ఈ బుద్ధి పండు వేసి పిండుతాం అనమాట. ఇది చూడండి, ఇప్పుడు ఆ పసర్లో ఆ కిచిలికాయ పసర్లో ఈ బుద్ధి పండు వేస్తే అట్లే బస్సు బస్సు అని పొంగితుంది. చూడండి, చూసారా? చూడండి, అట్లా పొంగుతుందా? అంత పవర్ఫుల్ అని అర్థం. కిచిలికాయకి ఈ బుద్ధి పండుకి చూడు పొంగుతుంది, బురుగంతా వచ్చింది చూడండి. పక్క నురుగు బాగా అది ఈ బుద్ధి పండు కిచిలికాయ బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని బాగా ఎక్కడెక్కడ వాపు ఉందో అదంతా పూసేవాలి. అప్పుడు ఒక 2-3 డేస్కి తగ్గిపోతుంది. నాకైతే ఈయనకు ముందు అయితే చాలా రోజులు అవుతుందండి. ఈయనకు ముందు మా ఆడబిడ్డ వాళ్ళ ఆవుని ఈయనకు ముందు వాపు వచ్చేసింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టించుకోకుండా గుమ్మను వదిలేసినారు. ఒక రొమ్ము కట్ అయిపోయింది. ఆ ఆవు కూడా మా దగ్గర ఉంది. మేము పట్టుకున్నాము, వాళ్ళు అమ్మేస్తుంటే మేమే పట్టుకున్నాము. ఇప్పుడు దానికి 3 రొమ్ములే. ఆ ఆవు గురించి కూడా నేను రేపు వీడియోలో చెప్తాను. ఇదిగో చూడండి, ఇదంతా పుయ్యాలి. చూడండి, బొడ్డు దాకా ఊదిపోయిందండి. ఒక 2-3 డేస్ వేస్తే తగ్గిపోతుంది, ఏం కాదు. చూడండి, అదంతా ఊదిపోయింది చూడండి బొడ్డు దాకా. ఆ పాలు తాగుతూ ఉంటుంది కదా దూడ, కాబట్టి భిన్న తగ్గిపోతుంది. మా దూడ చూడు ఎంత బాగా మా బసవ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎగురుతూ ఎగురుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, మా బసవ అట్లా ఇట్లా పోతున్నాడు. అది చూడాడున్నాడు చూడండి. అంతా ఎక్కడెక్కడ వాపు ఉందో అదంతా పుయ్యాలన్నమాట. ప్లీజ్ స్కిప్ చేయకుండా అందరూ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక రైతు బిడ్డకి బాగా ఒత్తుగా పూసేసాను. బాగా అలా ఒత్తుగా పుయ్యాలన్నమాట, అప్పుడే బాగా తగ్గుతుంది. పలసంగా పుయ్యకూడదు, బాగా ఒత్తుగా పుయ్యాలి. పనుకుంటుంది కదా, అప్పుడు పూడుస్తుంది. పలసంగా పూస్తే బాగా రొమ్ములకు తగలకుండా బాగా పుయ్యాలి. మా బసవ గారు చూడండి ఎగరేస్తున్నాడు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసి లాంగ్ వీడియో చూడండి. ఎక్కువసేపు పెట్టలేదు నేను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.